నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు బీఎస్పీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కోఆర్డినేటర్ దోసల రాజరి గారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి రాజరి గారు. నమస్కారం అండి అనిల్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్ని చాలా రోజులుగా మా స్టూడియోకి ఈ కార్యక్రమానికి పిలిపించాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఎనివే మీరు వచ్చారు ఈరోజు, నాకు చాలా సంతోషం. బీఎస్పీ తరపున మీరు సిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు, అంటే ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. బీఎస్పీ పార్టీ గురించి మనం మాట్లాడే ముందు అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. నేను బహుజన్ సమాజ్ పార్టీలో 1989లోనే మన కాన్షీరామ్ గారి ద్వారా మొట్టమొదట మేము పార్టీకి ఇక్కడ పార్టీ నిర్మాణానికి మేము అతన్ని కాన్షీరామ్ గారిని వెల్కమ్ చేశాము. అంటే బుజ్జ తారకం గారు, డాక్టర్ సుందరయ్య గారు, బిఎస్ఎస్ స్వామి, శంకర్ గౌడ్, అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ను. అయితే కాన్షీరామ్ గారిని ఇక్కడ పిలిచి పార్టీ నిర్మాణాన్ని గురించి మేము అడిగాము. అయితే కాన్షీరామ్ గారు ఏం చేశారంటే కొన్ని రోజులు ఇక్కడ వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ను నేను ఏంటిదంటే చూసి అక్కడ డిస్టిక్లలో అంతా తిరిగి అప్పుడు 89లో బహుజన్ సమాజ్ పార్టీని ఇక్కడ స్థాపించారు. ఓకే, అంటే రాజరి గారు అసలు బీఎస్పీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవడానికి కారణంలో మీరు కూడా ఒక ప్రధాన పాత్ర. అంటే బుజ్జ తారకం గారు ఎట్లా ఉన్నారు అలాగే కొంతమందితో పాటు మీరు కూడా పర్టికులర్గా పనిచేయడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చెప్పగలుగుతారా? అప్పుడున్న పరిస్థితుల్లో దళిత మహాసభ అని మొత్తము ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అందరూ ఐక్యంగా దళిత మహాసభ సందర్భం కారంచేడు ఇష్యూలు అందరూ సంఘాలన్నీ ఏకమై ఆ సందర్భంలో దళిత మహాసభ అనే ఒక ఫోర్స్గా బహుజనుల యొక్క ఫోర్స్గా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన ఫోర్స్గా కనబడ్డది. ఆ సందర్భంగా మేము ఇది ఒక రాజకీయ పార్టీ అయితే బాగుండే, ఎందుకంటే ఇది ఒక కుల సంఘాలుగా దీనికి ఒక అంటే హద్దులు మాత్రమే ఉన్నాయి, ముందుకు పోయేందుకు వీలైతలేదు, ఏం చేయాలని ఆలోచించే రోజులల్లా అప్పుడు కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో 84లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినట్టు మాకు వార్తలు వచ్చినాయి, న్యూస్ విన్నాము. అప్పుడు తారకం గారు అక్కడ ఏంటిది కాన్షీరామ్ గారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని కూడా కాన్షీరామ్ గారు అక్కడ పిలిచారు. అక్కడ పోయి మాట్లాడినాక ఆయన సంతృప్తి చెంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చి పార్టీని మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగి డిస్టిక్గా తిరిగి అతను ఆంధ్రప్రదేశ్లో. రైట్ రాజరి గారు, మీరు ఏదైతే చెప్తున్నారో అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ సాంఘిక పరిస్థితులు కానీ దళిత మహాసభ అనేది ఒక శక్తివంతమైన ఒక సభగా ఏర్పడింది. అంటే బహుజనులో ఒక ఫోర్స్ని తయారు చేసింది. మరి అలాంటి టైంలో బీఎస్పీ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మంచిదని చెప్పేసి, అంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఒక కొత్త పార్టీ అనేది ఉండాలనే ఉద్దేశంతో మీరు దాన్ని మీరు ఇక్కడ తీసుకురావడం జరిగిందని నేను భావిస్తున్నాను. అయితే మరి ఎందుకు బీఎస్పీ ఒక అధికారంలోకి రాలేకపోయింది? అంటే ఇంత ఫోర్స్ ఉంది, ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు. పర్టికులర్గా మీరు చెప్పే దళిత మహాసభ చాలామందిని ప్రభావితం చేసి చాలామంది అందులో పరోక్షంగానో ప్రత్యక్షంగానో చాలామంది పాల్గొనడం జరిగింది. మరి ఇంత గొప్ప ఫోర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు బీఎస్పీని రాజ్యాధికారంలోకి రాలేకపోయిందో చెప్పగలుగుతారా? ఆ రోజు అయితే ఆ రోజు ఏంటిదంటే ఈ ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా మామూలు జనం అందరూ పాల్గొనడం జరిగింది. ఒక పార్టీకి అంటే కాన్షీరామ్ గారు వచ్చి మొత్తము ఆంధ్రప్రదేశ్ను తిరిగి
ఏంటిదని బహుజన్ సిద్ధాంతం ఏంటిది, బహుజనులు రాజ్యాధికారానికి రావాలని, బహుజనులు ఐక్యమైతే మనం రాజకీయ అధికారం తీసుకుంటామని, బహుజనులు ఐక్యమైతే మనము ఏంటిదంటే రాజకీయ అధికారం మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు అవుతారు. కాబట్టి మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీని మీరు బలపరిస్తే ఇక్కడ నేను పార్టీ నిర్మాణం చేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలను ఎంపీలను చేసి మిమ్మల్ని రూలింగ్కు తీసుకొస్తాను నేను. కాబట్టి మీరు అందరు ఐక్యం ఉండాలంటే ఆ రోజు అందరూ కూడా దళితులు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీస్ కూడా పాల్గొన్నారు. అయినాక ఏంటిదంటే ఇక్కడ ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఏంటిదంటే కాన్షీరామ్ గారు పర్సనల్గా అన్న విషయం ఏంటిదంటే అక్కడ చాలామంది అవకాశవాదులు ప్రధానంగా ఆ టికెట్ల గురించి వచ్చారు. అయితే మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అవకాశవాదులు ఎక్కువ మంది వచ్చిండ్రు. వచ్చి ఏం చేసిండ్రంటే నాకు టికెట్ అని ఆడ కొట్లాడడం అంటే కొద్దిగా అది జరిగినాక కాన్షీరాము సొంతంగా నాతో అనడం జరిగింది, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ టికెట్ అవకాశవాదులు అండి, పాపం అంటే రాజకీయంగా ఉన్నోళ్ళు కాదు, ఈ ఏంటిదంటే బహుజన్ కాన్సెప్ట్ ఉన్నోళ్ళు కాదు, కాబట్టి వీళ్ళు వచ్చినంటే సరే ఎవరికో ఇస్తాము. ఏంటిదంటే నేను వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ను ఒక ఊపుగా బయటికి తీసుకొచ్చినా కానీ నిర్మాణం కాలేదు, సరే ఎవరో ఒక్కళ్ళకి ఇస్తాము అనే పద్ధతిలో కాన్షీరామ్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు. అయితే ప్రధానంగా ఆ రోజు ఎలక్షన్లలో నిలబడ్డారు క్యాండిడేట్గా, కాకుంటే బూత్ కమిటీలలో బూత్ ఓటు గురించి ఆడ చెక్ చేసే వాళ్ళు కూడా బూత్ కమిటీలో లేకుంటారండి. అయితే ప్రధానంగా ఏంటిదంటే ఆ రోజు పార్టీ నిర్మాణం లేదు, ముఖ్యంగా ఆనాడు పార్టీ నిర్మాణం లేదు కాబట్టి ఆనాటి ఓట్ల పరిస్థితి అది. పార్టీ ఏంటిదంటే నిర్మాణం ఉన్నట్టయితే ఆ ఊపుకు నిజంగా మన ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళండి. అంటే నిర్మాణం లేకపోవడానికి కారణం అంటే క్రింది స్థాయిలో లేదనా లేకపోతే కింది స్థాయిలో గ్రామ స్థాయిలో లేదండి. ఇప్పుడు అంటే గ్రామ స్థాయిలో ఇప్పుడు మరి దాని తర్వాత మీరు పార్టీ నిర్మాణాన్ని బలవంతం బలోపేతం చేయడానికి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా, లేకపోతే క్రింది స్థాయిలో ఉన్న మీరు చెప్పే ఈ కార్యకర్తలని రిక్రూట్ చేసుకోవడం కానీ? అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటిదంటే ఇప్పుడు యూపీ పద్ధతిలో ఇక్కడ కూడా ఆర్గనైజ్ చేస్తే మేము ఇక్కడ కూడా బలోపేతం అవుతాం అనేది మాలో అందరి బహుజన్ నాయకులందరిలో ఆ భావన ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా యూపీలో ఉద్యోగులు విద్యావంతులను ముందు ఏంటిదంటే ఆర్గనైజ్ చేసి తర్వాత ఏంటిదంటే మాస్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ రాగానే దళిత మహాసభ ఎంబడి మాస్ ఉండే కాబట్టి ఆ మాస్ను ఆర్గనైజ్ చేసే వరకు నిర్మాణం లేకుండా అయింది, దాన్ని ఫాలో అప్ లేకుండా కమిటీ లేకుండా కావడం వలన ఆ రోజు ఆ బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు రాకపోవడము ఆ పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఏంటిదంటే మేము విద్యావంతులను ముఖ్యంగా ఏంటిదంటే అన్ని లెవెల్లో ఉన్న ఇంటలెక్చువల్స్తోని ఇప్పుడు పార్టీ నిర్మాణం చేస్తున్నాము. అంటే ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం డిస్ట్రిక్ట్ కమిటీసు రెక్టిఫికేషన్స్ చేసుకుంటారు మీరు, అంటే ఆ లోపాలను సరిదిద్దుకుంటున్నాం. ఏంటిదంటే ఆ రోజు మేము ఏంటిదంటే మాకు కూడా వాస్తవంగా ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్లో అనుభవం ఏంటిదంటే కుల సంఘాల ద్వారా ఏంటిదంటే ఈ అంబేద్కర్ సంఘాల ద్వారా వచ్చిన వాళ్ళం, మాకు అనుభవం లేదు, రాజకీయ అనుభవం మాకు లేకుండే ఆ రోజు. ఈరోజు ఆ అనుభవం వచ్చింది, ఎందుకంటే చాలా యొక్క గ్యాప్లో మాకు ఆ అనుభవం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటిదంటే రాజకీయ అధికారాన్ని గురించి మేము రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని ఏంటిదంటే మండల్ వైజ్గా జిల్లా వైజ్ కమిటీలు మండల్ వైజ్ కమిటీలు అన్నీ వేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాకుంటే ఏంటిదంటే ఇప్పుడు బూత్ అంటే గ్రామ కమిటీలను కూడా అక్కడక్కడ వేసినాం, ఇంకేలేదు. ఇప్పుడు పటిష్టంగా బహుజన్ సమాజ్ పార్టీని నిర్మాణం చేస్తున్నాము. ఈసారి 2014లో మేము అధికారానికి వచ్చేందుకు శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, ఓకే. రాజర్ గారు, ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి. బీఎస్పీ నాయకుడిగా చెప్పండి, గడిచిన 64 ఏళ్లలో ఈ దళిత బహుజనులకి రాజ్యాధికారం రాలేకపోయింది, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటో చెప్తారా? అయితే ప్రధాన కారణం ఏంటిదంటే ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒకటి మనువాద సిద్ధాంతము ఈ దేశాన్ని రూల్ చేస్తుందండి. రెండోది బహుజన్ సిద్ధాంతం అంబేద్కరిజం అనేది అది ఆ మనువాద సిద్ధాంతంతో కంటిన్యూగా ఏంటిదంటే ఎరతెరిపి లేకుండా యుద్ధం జరుగుతుంది. అంటే బహుజనులో 85% బహుజనులలో 15% మనువాదులలో అది అప్పటి నుంచి కూడా ఈ ఏంటిదంటే ఇద్దరి మధ్యలో పోరు జరుగుతుంది. అయితే మనువాదం ఏంటిదంటే
అంటే ఒక ఐక్యతను విడగొట్టేది మనువాదం అండి. ఒక ఐక్యం చేసేది అది అంబేద్కరిజం. అయితే అందువలన మనువాదం ఈ దేశంలో మనువాద భావము రూల్ చేస్తుంది కాబట్టి దళితులు బహుజనులు ఐక్యం కాలేకపోతున్నారు. ఆ యుద్ధమే మేము ఈ మనువాదంతో చేస్తున్నామండి. ఎందుకంటే తప్పకుండా మనువాదం ఓడిపోతుంది ఈ దేశంలో. బహుజనుల యొక్క అంబేద్కరిజం ద్వారా ఈ బహుజనుల రాజ్యం తప్పకుండా వస్తుందని మేము భావిస్తున్నామండి. తప్పకుండా వస్తుంది. ఓకే అండి. రాజర్ గారు, మీరు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. ఏదైతే 80% మంది ఉన్న అంబేద్కరిజం ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ ప్రజలకి 15% ఉన్న మనువాద సిద్ధాంతకర్తలకి, మనువాదుల ఫాలోవర్స్కి మాకు యుద్ధం జరుగుతుంది. కానీ ఈ యుద్ధంలో గడిచిన 64 ఏళ్లలో 15% మంది ఉన్న వాళ్ళే గెలుస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎందుకు ఓడిపోతున్నారు అన్నది పక్కన పెడితే ఎందుకు ఓడిపోతున్నారు, దాని కారణాలు ఏంటి అనేది మీరు చెప్తే బాగుంటుంది. తరతరాల నుండి మమ్మలను విద్యకు దూరం చేశారు. విద్యతోని అంటే జ్ఞానముతోని నీతితోని ఐక్యతతోని శక్తి. అయితే ముఖ్యంగా మమ్మల్ని విద్యకు దూరం చేసిందండి. దాంతో మా జనంలో ఏంటంటే బహుజనులలో విద్య ఎప్పుడైతే వ్యాపించలేదో ఐక్యత ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ పద్ధతిలో మనువాదం మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విద్యకు దూరం ఉంచింది. విద్యకు ఎప్పుడైతే దూరం ఉంటుందో అట్లనే ఆ పద్ధతిలోనే నీతికి దూరం ఉంటుండ్రు. నీతికి ఎప్పుడైతే దూరం ఉంటుండ్రో ఐక్యత కూడా వాళ్ళలో ఉండదు. కాబట్టి వీళ్ళు ఐక్యత ఏనాడైతే ఉండరో వీళ్ళకి ఆర్థికమైన ఫలాలు కూడా అందడానికి వీల్లేదు. ఎందుకంటే విభజించి వాళ్ళు ఐక్యమైతే వీళ్ళు విభజించి వాళ్ళు రూల్ చేస్తుంటారు. కాబట్టి ఫలాల దగ్గర వాళ్ళే ఉంటుండ్రు. వీళ్ళని ఏంటిదంటే దూరం ఉంచి అలా నొట్టిగా చూపెట్టి వీళ్ళు గెటాన్ అవుతారు. ఓకే ఓకే. మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి రమేష్ గారు లైన్లో ఉన్నారండి. రమేష్ గారు నమస్తే అండి. రాజరే గారు నమస్కారం అండి. అన్న, బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం అనేది ఈ రోజుకి చేస్తున్నామంటున్నారు, మంచిది. అయితే రాజకీయాల్లో లేని వ్యక్తులే ఈ రోజుకి బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు. రాజకీయాలు వేరు. మీరు ఇంతకు ముందు చెప్పారు దళిత మహాసభ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా మంది బహుజన్ సమాజ్ పార్టీలు అంటే ఒక నూతన రాజకీయ ఒరవడిలో అందరూ కాంశీరామ్తో పాటు ప్రయాణం చేయాలనుకుని వచ్చిన వాళ్ళు. అయితే బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం లేకపోవటం అనేది ఈ రోజుకి అట్లాగే పరిస్థితి కొనసాగుతుందనేది నా అభిప్రాయం. ఈ రోజుకి రాజ్యాధికారం అనే అంశంలో అన్ని కుల సంఘాలను కానీ, అంబేద్కర్ సంఘాలను కానీ, విద్యార్థులు కానీ, స్త్రీలను కానీ, ఉద్యోగస్తులను కానీ ఒక క్రమ పద్ధతిలో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ వైపు ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవునండి. అయితే అంబేద్కర్ గారిని ఈ రోజుకి మనం ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నామన్న వాళ్ళందరూ కూడా మనం కుల వ్యవస్థని బలపరిచే వాళ్ళగా ఉన్నాం తప్ప కుల వ్యవస్థని నాశనం చేసే వాళ్ళగా మనమైతే లేమనేది నా అభిప్రాయం. తప్పకుండా అండి, అది వాస్తవం అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారు మీరు నిజంగా. అదే ఏదైతే మీరు చెప్తున్నారో అదే ఇంకా పార్టీ నిర్మాణం సరిగా జరగలేదు, క్రింది స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. 89 ఇప్పుడు 2011 ఇప్పటికీ ఇంకా సరిగా మన లోపాలని సరిదిద్దుకోకపోతే ఎట్లా అనేది రమేష్ గారి ప్రశ్నలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా కుల వ్యవస్థను నాశనం చేస్తేనే బహుజనులకి రాజ్యాధికారి అనేది ఆయన అభిప్రాయం అండి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? తప్పకుండా అండి, రమేష్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. కుల వ్యవస్థ అనేది అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనువాదము కుల వ్యవస్థ రూపంలో బహుజనులు విభజిస్తుంది. కాబట్టి ఈ కుల వ్యవస్థను ఏంటిదంటే బహుజన సిద్ధాంతం కూడా అదేంటండి, కుల వ్యవస్థలో అందరూ విడిపోయి వాళ్ళు ఏంటిదంటే ఎక్కడికక్కడ ఉన్నారు, వాళ్ళని ఐక్యం చేసినప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయంగా ముందుకు అంటే రాజకీయ అధికారం చేజిక్కించుకునేందుకు సాధ్యమవుతుంది. కాబట్టి మేము కుల వ్యవస్థతోని కానీ అట్లనే ఈ మనువాదంతో ఈ రాజకీయ వ్యవస్థతోని కూడా మేము ఈ నిర్మాణంలో పోరాటం మాది. ఈ నిర్మాణం పార్టీ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఈ అన్ని పోరాటాల గురించే మేము ఈ బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం చేస్తున్నాము. రమేష్ గారు అన్నట్టు ఏంటిదంటే వీళ్ళందరినీ కలుపుకునేందుకు మేము ఎప్పుడూ సిద్ధమేనండి. కాకుంటే ఏంటిదంటే ఎవరికి వాళ్ళు
ఏంటిదంటే వాళ్ళు కొంత ఒక 100 మంది ఒక వ్యక్తితో ఉంటే వాళ్ళు ఏంటిదంటే వీళ్ళు ఐక్యంగా కాకపోవడానికి ప్రధానమైన విషయం ఏంటిదంటే ఎవరికి వాళ్ళే ఏంటిదంటే బహుజన సిద్ధాంతాన్ని నేనేమనుకుంటున్నంటే వాళ్ళు అవగాహన చేసుకోలేదు. బహుజన సిద్ధాంతం ప్రధానమైన బేసిక్ ఏంటిదంటే అది అంటే ప్రధానమైన భూమిక బహుజన సిద్ధాంతానికి ఏంటిదంటే సోదర భావం. అయితే ఆ సోదర భావాన్ని ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎప్పుడైతే మన ఉపకులాలల్లో కానీ ఈ దళితులల్లో కానీ సోదర భావం మనం ఎప్పుడైతే దాన్ని ఏంటిదంటే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మన బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం అవుతుందని మేము అనుకుంటున్నామండి. మనం అందరం ఐక్యమైతే తప్పకుండా ఏంటిదంటే ఈ కుల వ్యవస్థ. ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి హమాక్ లైన్లో ఉన్నారండి. హమాక్ గారు, హలో. నమస్తే అండి. నమస్తే, రాజు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు ఆనోక్ అండి, కార్పొరేటర్. చెప్పండి. మరి మన ఈ వ్యవస్థలో ముఖ్యంగా ఈ మోడల్ మన 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 ఎస్సీ నిధులన్నీ కూడా. మీ టీవీ సౌండ్ తగ్గించండి, ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి హమక్ గారు. ఓకే. మీ టీవీ వాల్యూమ్ ఎస్ఎస్సి నిధులన్నీ కూడా ఈ దారి మళ్లించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, మేము ఇక్కడ కార్పొరేషన్ లో 130 కోట్లు ఎస్సీ నిధులని చెప్పి ఇక్కడ ఈ యొక్క మా నగరపాలక సంస్థ దాన్ని వేరే వాటికి కేటాయించి ఈ ఎస్సీ నిధుల్ని ఈ యొక్క మన బిల్లుకి చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఈ వ్యవస్థలో ఎస్సీ అందరూ కూడా బాగుపడాలంటే సపరేట్ గా వాళ్ళకు ఒక నోడల్ వ్యవస్థను పెట్టి మరి ఈ యొక్క ఎస్సీని కూడా బాగు చేయాలని మేము కోరుతున్నాం. అది ఏ విధంగా చేయాలనేది ఈ బహుజనులుగా మనం అందరం కూడా కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలైన ఈ ఎస్సీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోడల్ ఏజెన్సీ గురించి కానీ ఎవరి గురించి పట్టించుకోకుండా వాళ్ళ యొక్క స్వలాభం కోసమే చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఎస్సీ రైట్ హమక్ గారు, మీరు చెప్పింది ఓకే, నేను ఏకీభవిస్తున్నాను. అంతే, అందరూ అలా ఏం లేరండి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన, బీసీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ పరిధిలో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. బహుజనుల కోసం ఎంతో కొంత సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ఒకటి ఉందండి, ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నా కానీ వాళ్ళపైన ఉండే అధిష్టానం వల్ల వాళ్ళు పూర్తిగా చేయలేకపోతున్నారో నేను అనుకుంటున్నాను. అయితే ఎస్సీ ఎస్టీ నిధులన్నీ దారి మళ్లుతున్నాయని వాళ్ళు అంటున్నారు. అంటే కార్పొరేటర్ ఫోన్ చేశారు. మరి ఇక్కడ ఓన్లీ విశాఖపట్నమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడ్జెట్ మొత్తం దారి మళ్లిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఎట్లాంటి ఉద్యమాల ద్వారా మనం దాన్ని పక్కదారి మళ్ళకుండా ఎట్లా చేసుకునే అవకాశం ఉంది? ఆయన పేరు హమాక్ అండి. హమాక్ గారు అయిపోయింది. అయితే ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళీ వాళ్ళు వేరే దానికి అన్నింటికి మళ్ళిస్తున్నారు. ఇంతకుముందు మనం పేపర్లో చదివినట్టు ఏంటిదంటే ఈ నిధులతోనే ఇలా సెక్రటరియట్లో న్యూ కన్స్ట్రక్షన్ అంతా ఏదైతే బిల్డింగ్లు జరిగినాయో ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఫండ్స్తోనే జరిగినాయని మనకి ఇంతకుముందు పేపర్లో రావడం జరిగింది. అట్లనే ఏదైతే అక్కడ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి కూడా మన ఎస్సీ ఎస్టీ ఫండ్సే అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ప్రధానంగా మన ఏదంటే మన ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్న రాజకీయ ప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ప్రభుత్వంతో వాళ్ళు విన్నవించుకుంటారా, ఏంటిదంటే బతిమాలుతారా, లేక యుద్ధం చేస్తారా? అది చేస్తే మనం జనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం డిమాండ్ చేసి మన ఫండ్స్ను మన జాతికి, మన వర్గానికి దాన్ని. ఓకే అండి, ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. మీతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి శామ్యూల్స్ లైన్లో ఉన్నారండి. శామ్యూల్స్ గారు సార్ నమస్తే అండి. జైభీం అండి. జైభీం అండి. జైభీం సార్. మన రాజీల్ గారికి జైభీం అండి. జైభీం అండి. సార్ మరి
మన అంబేద్కర్ ఐడియాలజీ గురించి ఈ రకంగా ప్రచారం చేస్తున్న మన TV1 వారికి ప్రధానంగా మరి జేబీలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా BSP మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మీకు కూడా జేబీలు తెలియజేస్తున్నాను. మీరు అన్నది చాలా అక్షర సత్యం. మనువాదానికి వ్యతిరేకంగా నిర్మించబడింది అంబేద్కర్ వాదం. మనువాదం విస్తరించినంత వేగంగా, మనువాదం వేళ్ళూనుకున్నంత బలంగా అంబేద్కర్ వాదం అనేది విస్తరించాలి, వేళ్ళూనుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిని విరివిగా ప్రచారం చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. దీనికి ప్రధానంగా దళితుల మధ్య ఐక్యత రావాల్సిన అవసరం చాలా ఉంది. మరి దళితుల ఐక్యత రావడానికి ప్రధానంగా దళితులకి ఐక్యత రావాలి. మధ్య దళితులకి బహుజనులకి ముందు దళితులకి ఐక్యత రావాలి, బహుజనులకి ఐక్యత రావాలి, తర్వాత దళితులకి బహుజనులకి మధ్యలో ఐక్యత రావాలి. నేను దీనికి సంబంధించిన ఒక విషయం చెప్తున్నాను. ఒక అగ్రవర్ణం వాడు నన్ను అవమానంగా మాట్లాడితే కుల దురహంకారి అనుకున్నాను. ఒక బహుజనుడు నన్ను హీనంగా చూస్తే బ్రాహ్మణ భావజాలం యొక్క ప్రభావం అనుకున్నాను. కానీ నా తోటి దళితుడు, నా సాటి సహోదరుడే నన్ను అవహేళనగా చూస్తూ మాట్లాడుతుంటే దానిని ఏమని పిలవాలి, దానికి ఏం పేరు పెట్టాలి అని నేను బాధపడుతున్నాను. కాబట్టి దళితులకి మధ్యలో ఐక్యత రావాలి. కాబట్టి మీరు చూపించే ఒక అంశం, దానికి ఒక వేదిక ఏంటి, ఐక్యత రావడానికి ఏం చేస్తే బాగుంటుంది, దళిత రావాలి అంటున్నారు, కానీ ఏం చేస్తే వస్తుందని కానీ మనం ప్రచారం చేయాలి సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అలాగే ఇంకో కాలర్ మీతో మాట్లాడిన లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి ఇమాన్యుల్ గారు లైన్లో ఉన్నారండి. హలో ఇమాన్యుల్ గారు. సార్ జై భీమ్ సార్. జై భీమ్. మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి సార్. ఇప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని రాజకీయ అనిశ్చితి ఏర్పడి దోపిడీ వ్యవస్థ తప్ప న్యాయ పరిపాలన, ప్రజా ఆంక్షలను గమనించి ప్రజలకు మేలు చేసేటటువంటి పరిపాలన ఏ 0.1% కూడా లేని పరిస్థితుల్లో దేశం ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది BSPకి ఒక మంచి అవకాశం అని నేను తలస్తున్నా. దీని మీద పటిష్టంగా ప్రయత్నం చేసి నిజంగా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి BSP నాయకులు పూనుకున్నట్లయితే తప్పక అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చగలిగే అవకాశం ఇప్పుడు మనకుందని నేను తలస్తూ ఉంటున్నాను. దీనికి నిజంగా బహుజనుల మధ్య ఐక్యతను క్రియేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి ఒక ఇంతకుముందు 83లో ఎన్టీ రామారావు కదా ఒక యాత్రను కొనసాగించి ప్రజల్ని ఒక అంటే చైతన్యపరిచినట్లుగా ఇప్పుడు బహుజనులను కూడా చైతన్యపరిచి ఒక యాత్రను పూనుకున్నట్లయితే ప్రజల మధ్యలో ఒక చైతన్యం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒక ముఖ్య విషయం. థ్యాంక్ యూ ఇమాన్యుల్ గారు. మీరు చెప్పిన విషయం నిజంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి నిజంగా BSP దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే బాగుంటుందేమని చాలామంది కాలర్స్ అభిప్రాయం. అదేవిధంగా శ్యామల్స్ గారు మంచి విషయాలు మాట్లాడారు. ఏదైతే సోదర భావం అనేది మీరు ఉండాలని, మీరు BSPలో చేరాలంటే అధికారం కోసమో దేనికోసమో కాకుండా ఫస్ట్ మనలో సోదర భావం అనేది ఉండాలి, పక్కన వాడిని గౌరవించే ఒక మంచి మనసు కూడా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. దాని గురించి ఏం చెప్తారు మీరు? అయితే మన వాళ్ళు ఇప్పుడు విద్యావంతులైనా విద్యాధికులైనా మేధావులైనా ఏంటిదంటే వాళ్ళందరూ కూడా దీన్ని సోదర భావాన్ని ప్రధానంగా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి. అంతేకాకుండా మన జాతి హిస్టరీ చదవాలని నేను ప్రత్యేకంగా అందరినీ కోరుతున్నానండి. బహుజనుల యొక్క హిస్టరీ, నిజంగా బహుజనులు పాలితులు కాదు. వాళ్ళు ఆ రోజులల్లో ఏంటంటే మనం అంబేద్కర్ యొక్క సాహిత్యం చదివితే మనము పాలకులమే, పాలితులం కాదు. ఎందుకంటే మనకు ఉదాహరణ అక్కడక్కడ మనకు సాహిత్యంలో దొరుకుతుంది. ఏంటిదంటే మాలవ రాజ్యాన్ని ఏలిన మాలలు, మగధ రాజ్యాన్ని ఏలిన ఏంటిదంటే రాజ్యాన్ని ఏలిన రూలర్స్ను ఈరోజు మాదిగల కింద ఈ సమాజము, ఈ మనువాద సమాజము అంత ఏంటిదంటే అంత కిందికి తోసేసింది. అయితే నిజంగా మేము
ఏంటంటే బహుజనులం అందరము మేము పాలితులము కాదు పాలకులం అని మన ఇష్ట మన వాళ్ళు చదివినట్టయితే తప్పకుండా ఈ బహుజన్ రాజ్యం వస్తుందని నేను బహుజన్ సమాజ్ పార్టీ తరపున రాజురి గారు, ఇంకోటి ఏదైతే ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం చేతిలోకి వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాలేకపోయింది. దానికి కారణాలు ఏంటో డిస్కస్ చేసే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతాం. సరే.